వెల్కమ్ టు మైరా మీడియా. ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అందరూ ఎన్నికల మూడ్లోకి అయితే వెళ్ళిపోయారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తు అంశం ప్రధానంగా ఉంది. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి 2014 తర్వాత అఫీషియల్గా పొత్తులో వెళ్తూ ఉన్నాయి. అసలు ప్రజలు ఏమనుకుంటారు, ఈ పొత్తుని ఒప్పుకుంటారా లేదా అనేది విశాఖ ప్రజలు అయిపోయింది తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుని విశాఖ ప్రజలు ఎలా చూస్తున్నారంటే ఏం చెప్తారు? విశాఖ ప్రజలు ఎలా చూస్తారంటే కామెడీ కింద చూస్తారు. ఫస్ట్ ఏమీ లేక పొత్తులు పెట్టుకున్నారు. ఇంకేమైనా ఉంటే కనుక అది కూడా పెడతారు. ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ముగ్గురు కలుపుకున్నారు. మధ్యలో లక్ష్మీనారాయణ గారిని వదిలేశారు. ఎస్, ఆయన ఓకే, కలిస్తే కూడా ఆయన కూడా ఇంకొక బలంగా ఉంటుంది కదా. ఐకమత్యమే మహాబలం. మోటివేషనల్ స్పీచ్ అది బాగుంటుంది కాబట్టి వీళ్ళందరినీ యాక్టివ్ చేయడానికి ఇంకా బాగుంటుంది. ఎంతమంది కలిసినా ఎన్ని చేసినా ఈయన ఆల్రెడీ చేసి ఉన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసి ఉన్నాడు, ప్రాక్టికల్గా చేశాడు. కాబట్టి వాళ్ళు ఎలా నిలబడ్డారంటే గుండెల్లో వాళ్ళ మార్పు లేదు, ఇంకా సాలిడ్ అనమాట. దాన్ని కరగదీయాలంటే 20 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళ తర్వాత ఏమన్నా కొత్త పార్టీ రావాలన్నా, కొత్త పరిపాలన రావాలన్నా అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా మొన్న మోదీ సభ చూశారు కదా చిలకలూరుపేటలోని. ఆ సభని ఎలా చూస్తారు విశాఖ ప్రజలకు? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు? మోదీ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మాట అనలేదు, జగన్ గారిని ఒక మాట అనలేదు. వీటన్నిటిని ఎలా చూస్తారు మీరు? అంటే మాట అనడానికన్నా ఏదైనా చేయడానికి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అందరిలాగా మాట్లాడరు కదా. మాట్లాడితే మైనస్ అవుతుంది. మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదు అన్నప్పుడు ఎవరిని కామెంట్ చేయకూడదు. కామెంట్ చేస్తే దానికి తగినట్టుగా మళ్ళీ మూల్యాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి కామ్గా ఉండడం మంచిదని చెప్పి ఆయన అనుకుని టచ్ చేయలేదు. అసలు ఎందుకు మాట్లాడలేదంటారు? అసలు జగన్ గారి కోసం ఒక మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. పొత్తు కోసమైనా ఒక మాట అని అనాల్సిందే. అట్లీస్ట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా ఆశగా చూశారు. అయినా ఒక్క మాట కూడా అనకపోవడాన్ని ఎలా చూస్తారు అసలు? ఆయన ప్రధాన లెవెల్లో ఉన్నాడు కాబట్టి స్థాయి అడ్డొస్తుంది. సామాన్యంగా ఉన్నవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడానికి అవదు. ఆయన నిలబెట్టుకోవాలి కదా. నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆయనకు ఉన్న దాన్ని పాడు చేసుకోకూడదంటే ఇలాంటి వాటిని టచ్ చేయకూడదు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీని కానీ మోదీని కానీ చాలా విమర్శించారు. మళ్ళీ పొత్తు పెట్టుకోవడం దేనికి సంకేతం అంటారు? అదే నేను చెప్తున్నాను కదా, ఏమీ లేవు, మరో ఆప్షన్ లేదు. పెద్దోడిని లేదా ఒక పెద్ద రాయిని కదపాలి, లేదా ఒక పెద్ద పర్వతాన్ని తీయాలంటే చుట్టుపక్కల ఉన్న అన్ని అలా పునాదులన్నీ కదుపుకుంటూ వస్తే తప్ప అది అవదు. వాటర్ తోటి తీయాలి. ఎన్నాళ్ళు తెస్తారు? అది మట్టి అయితే కరుగుతుంది. ఇది రాయ, దీన్ని ఎవరు తీయడానికి అవదు. అది ఇంకా విత్తనం కాదు, ఇది వజ్ర సంకల్పం. వజ్రాన్ని ఇంకో వజ్రం అయితేనే కోయగలదు, కానీ మామూలు చిన్న చిన్న వాటితో కోయడం అవ్వదు కదా. మరో జగన్ లాంటి వాళ్ళు, ఇంతకన్నా ఎక్కువగా పనిచేసిన వాళ్ళు వస్తే తప్ప ఈక్వల్ అవుతుంది, కానీ డామినేట్ చేయడానికి అవ్వదు. ఆల్రెడీ జగన్ గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారండి. ప్రజల్లోకి వెళ్ళడం కాదు, సాలిడ్గా నిలబడిపోయాడు. అది వజ్రాన్ని ఎలాగైతే మనం డిస్టర్బ్ చేయలేమో దాని వెలుగులు స్వీకరించడమే, దాని అందాన్ని, దాని సౌరభాన్ని మనం స్వీకరించాలి తప్ప వజ్రాన్ని డిస్టర్బ్ చేసుకుంటే మనంత మూర్ఖులు ఉండరు. అదే అంటే మొన్న చిలకలూరుపేట సభ సక్సెస్ అయ్యిందండి. టెక్నికల్గా అది ఫెయిల్. ఎందుకంటారు? ఎందుకు ఫెయిల్? అన్ని లక్షల మంది వచ్చారు కదా. టెక్నికల్గా ఫెయిల్. అది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, బాధ్యత రాహిత్యం. చిన్న చిన్న బ్యాటరీ లేకపోవడం వల్ల మైక్ ఆగిపోవడం, మధ్యలో ఇంకోటి ఏదో డిస్ప్లే అయిపోవడం, లేదంటే ఒక పాట మధ్యలో రావడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది కలిగింది. ఫ్లవర్ బోకే ఇవ్వలేకపోవడం అనేది అది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం. అది నిర్వహించలేకపోవడం. చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ కదా అని అందరూ అన్నారు, కానీ నాకైతే ఎక్కడ కనబడలేదు. అడ్మినిస్ట్రేటర్ అంటే నాకు అర్థం కాదు. నిర్వహించాలి కదా, నిర్వహించే దాని ప్రభావం కనబడాలి. అది ఎక్కడ కనబడలేదు. ఎవరికాళ్ళు మౌత్ అనౌన్స్మెంట్ చేయడం ఏంటి అడ్మినిస్ట్రేషన్? అడ్మినిస్ట్రేషన్ అంటే దాని ఎఫెక్ట్ ఉండాలి కదా. నిర్వహణ కార్యక్రమం అనేది ఎక్కడికక్కడ ఉంటేనే మిగిలిన దగ్గర కనబడదు. గతంలో విశాఖ అంటే టీడీపీ అడ్డ, ఎందుకంటే గతం 4 తీసుకోండి విశాఖపట్నమే గెలిచింది. ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ వైసీపీ గెలిచింది. ఇప్పుడు ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు మారుతుందండి, తారుమారు అవుతుంది. ఇప్పుడు తారుమారు అవుతుంది. ఇప్పుడు ఊహలకు అందదు, ఎవరికి అందదు. ఊహకు అందితే బాగానే ఉండు, ఊహలకు అందట్లేదు కాబట్టి ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే ముగ్గురే పొత్తెట్టుకున్నారు. ఎంపీ స్థానం ప్రధానంగా ఈసారి టీడీపీ టార్గెట్ చేసింది. పొత్తులో భాగంగా గెలిచే అవకాశం ఉన్నాయా? టీడీపీ ఎంపీ గెలిచే అవకాశం ఉన్నాయా విశాఖపట్నంలో? లేదు. లేదా? లేదు. వైసీపీ గెలుస్తుంది. వైసీపీ
అంటే 100కి 200% గెలుస్తుంది. అంటే ఈ పొత్తు అనేది మీరు యాక్సెప్ట్ చేయట్లేదా? పొత్తు అంటే ఇంకా అంతకు మించి మరొకటి లేదు. ఇంకా ఏమన్నా ఉంటే అది కూడా కలుపుకుందరు కదా, అది లేదు. అంతే వీళ్ళకి తెలిసినంతవరకు పాలిటిక్స్ ఏంటంటే జస్ట్ ఆ ఏరియా వరకే. ఏంటి అన్నదమ్ముల మధ్యలోని ఒకే ఇంటి పేరటోళ్ళ మధ్యలో పొలాలు పెట్టి వీళ్ళు గెలవాలనుకోవడం, బలహీనతల మీద గెలవాలనుకోవడం. నిజంగా బలం మీద గెలాలంటే ఇంకొక వజ్రం పుట్టాలి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుని ఒప్పుకుంటారా విశాఖ ప్రజల కంటే? ఇప్పుడు ఒక వ్యక్తి మీదకి ఎంతమంది వచ్చినా సరే టైగరే. అందువల్ల ఎన్ని పొత్తులు వచ్చినా సరే వైసీపీ విన్నే. అది అంతేనంటారా? అంతే. మరి ప్రధానంగా మొన్న చిలకూరు సభలో మోదీ మాట్లాడుతూ కూడా ప్రధానంగా జగన్ కానీ లేకపోతే వైసీపీని కానీ టార్గెట్ చేసి మాట్లాడలేదండి. ఎందుకని అంటారు? ఆయన ఏంటి ఆయన ఎవరికి ఓటేయమని కూడా చెప్పలేదు, ఎన్డీకి ఓటేయమని చెప్పాడు పబ్లిక్ గాన. అంటే ఆయన ఏంటి ఎవరికి పోతున్నట్టుగా ఎన్డీఏ ఉంది మా ప్రభుత్వానికి వెయ్యండి అన్నట్టుగా చెప్పాడు, కానీ బీజేపీకి ఓటేయమన్నాడు. అది జగన్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి చెప్పలేదు కదా, అది పబ్లిక్ ఇష్యూ. మరి ఆ మోడీ గారి దగ్గర మనం తెలుసుకోవాలి విషయం ఏంటనేది. ఏంటి ప్రధానంగా ఆయన ఏంటి పొత్తు అంశం అనేది ఆయన సీరియస్గా తీసుకోవట్లేదా? ఇష్టం లేనట్టే మాట్లాడారు అనేది ఒక అభిప్రాయం. నిజమేనది? అది మరి మనకి వీళ్ళు చెప్పడం పొత్తు అంటున్నారు, మరి ఆయన చెప్పడం పొత్తు మరి చెప్పాలి కదా, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయాలి. అది గతంలో చంద్రబాబు కానివ్వండి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీని విమర్శించిన వాళ్ళే. ఈ పొత్తు పెట్టుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి? మరి ఇప్పుడు అంటే ఎలాగుందంటే ప్రభుత్వాలు ప్రజలు ఏంటంటే ప్రజల ఓటింగ్ ఎలాగుంటుందో తెలియదు. ఒకవైపు గాలి వీసిందంటే మీకు అందరికి తెలిసిందే, ఒకవైపే వీస్తుంది. అది మన చేతిలో లేదు. అర్థమైందా? పొత్తు అని కాదు, మార్పు రావాలనుకోండి ఒకసారి మార్పు వస్తుంది. మన ఆంధ్రాలోనే మనకు తెలిసిందే, ఎవరిని కూడా స్టాండర్డ్గా ఉంచరు, మారుస్తుంటారు, చేస్తుంటారు. అయితే జగన్ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కనుక జగన్ కొద్దిగా జగన్ వస్తాడంట. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడం అనేది యూత్గా విశాఖ ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైజాగ్ అనేది ఇప్పుడు డెవలప్డ్ పొజిషన్లో ఉంది మన సిటీ అయితే. సో కంపేర్ టు మిగతా అన్ని సిటీస్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పుడు ప్రామిసింగ్ ఏది ఉంది అని అంటే మనకు విశాఖపట్నం కనబడుతుంది. ఇప్పుడు ప్రతి స్టేట్కి కూడా ఏదైనా ఒక ఎకనామిక్ బూస్ట్ అనేది ఉంటేనే కానీ స్టేట్ డెవలప్మెంట్ అనేది కష్టంగా జరుగుతుంది ప్రస్తుతానికి. అయితే మేము ఇప్పుడు ప్రస్తుతం మా ఆలోచన ప్రకారం ఏంటి అని అంటే కంపెనీస్ అనేవి ఎక్కువ వస్తేనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతేనే మనకి ఆటోమేటిక్గా ఉపాధి దొరికితే స్టేట్ డెవలప్మెంట్కి అది యూజ్ అవుతుంది. సో దానివల్ల మేమేమనుకున్నాం అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అది బీట్ కూటమి అవ్వచ్చు, లేదు అని అంటే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే మేమేమనుకుంటాం అంటే స్టార్టప్స్కి కొద్దిగా బూస్ట్ దొరికింది అనుకోండి. సో ఎక్కువ స్టార్టప్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుందని మా ఒపీనియన్. ఎలా ఉంది జగన్ గారి గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉందంటే? పర్వాలేదు సార్, బాగానే ఉంది. జగన్ గారి గవర్నమెంట్ బాగానే ఉంది. సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదనేది ప్రతి విమర్శ. అంటే మరి పొలిటికల్ పార్టీస్ వరకు మరి మనకు తెలియదు. సో మనం చూసుకుంటే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా కూడా బాగానే ఉంది. స్టార్టప్ కల్చర్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. సో కంపేర్ టు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్టప్కి మంచి సపోర్ట్ అయితే ఉంది. పర్వాలేదు, బాగానే ఉంది. ఎలా ఉండబోతుంది అనేది ఈ పొత్తు ప్రధానంగా పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తారంటూ ప్రధానంగా సమాచారం. ఎలా ఉంది? ఒక యూత్గా పవన్ కళ్యాణ్ని చూస్తారా? ఏమన్నా ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా? పవన్ కళ్యాణ్ సపోర్ట్ అని అంటే మీకు అంటే మా ప్రారంగా చూస్తుంటే ఆయన సింగిల్గా నించుంటే మేము సపోర్ట్ చేద్దామని అనుకున్నాము. బట్ అంటే ఇప్పుడు మీరు ఇవ్వలేదంట కదా అప్పట్లో. బలం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు మనకి ప్రామిసింగ్ కూడా కనపడాలి కదా. ఇప్పుడు ఆయన ఒక స్టాండ్ అనేది తీసుకోలేదు. సో అంటే అందరం నమ్మాము ఫస్ట్ 2019 ఎలక్షన్స్లోని ఆయన మాట నమ్మాము. బట్ ఆయన ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ తప్పే చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. బట్ ఏదైనా మంచి జరిగితే స్టేట్కి అది అందరికీ మంచిదే కదా. ఎవరు ఆధ్వర్యంలో మంచి జరిగిద్ది అనుకుంటారు? జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిద్దా, వైఎస్ఆర్ ఆధ్వర్యంలో జరిగిద్దా? అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు డెవలప్మెంట్ అయితే బాగానే జరుగుతుంది సార్. మా పరంగా వైసీపీ అయితే బాగానే జరుగుతుంది. సో ఏదైనా కొద్దిగా టైం పడుతుంది సార్ ఎవరికైనా. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనం కొద్దిగా టైం ఇవ్వాలి. ఏది ఈరోజు అనుకుంటే రేపు మార్నింగ్ జరిగిపోదు కదా సార్. ఒక చిన్న కంపెనీ పెట్టాలన్నా లేదనంటే చిన్న షాప్ ఏదైనా పెట్టాలన్నా సరే కనీసం కొంత టైం ఇస్తేనే అది డెవలప్మెంట్కి వెళ్తుంది. అంతేగాని మనం ఈరోజు పెట్టేసి రేపు ఆ ఫ్రూట్ తిందామని అంటే అవ్వదు కదా.
సో కొద్దిగా టైం ఇస్తే ఏదైనా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. 5 ఏళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ జగన్ గారికి 5 ఏళ్ళు ఇవ్వాలని నేను అనట్లేదు సార్, ఎందుకంటే కంటిన్యూ అయితే మంచిగా ఉంటుంది కదా నేను అంటున్నాను. అంటే మా ఒపీనియన్ కంటిన్యూ అయితే మంచిగా ఉంటుందంటే ఇవ్వాలి కదా. కంటిన్యూ అయితే మంచిగా ఉంటుంది అని. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఎలా చూస్తున్నారు? విశాఖపట్నం ఏం చెప్తారు? ఇది మొదటిసారి కాదు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా టీడీపీ కూడా ఏ రోజు కూడా సింగిల్గా పోటీ చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు అతను ఎన్ని పార్టీలు కలిసినా సరే నేను సింగిల్గా వచ్చి ఇచ్చేస్తాను, అదేవిధంగా నేను చేసిన సంక్షేమ ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసిన తర్వాత నేను చేసిన సేవ లేదంటే నేను చేసిన రూలింగ్ కానీ మీకు ఇష్టమైనట్టయితేనే నాకు ఓటేయండి అనే ఒక నినాదంతో వెళ్ళే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నేను చాలా పార్టీలు చూశాను. సో అతను 100% ఆ కాన్ఫిడెన్స్ అతనికి ఉన్నది. పొత్తు అంశం ఎలా చూస్తారు సార్? ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోరా విశాఖ ప్రజల కంటే? విశాఖ ప్రజలుగా నేనైతే ఆ యొక్క పొత్తు కోసం నేను ఎక్కువ స్పందించే అవసరం లేదు. ఎందుకంటే పొత్తు అనేది ఏంటంటే ఈ రోజుకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు వెళ్ళి పొత్తు ఏదైతే ఉన్నదో ఢిల్లీలోని టీడీపీ జనసేన వెళ్ళి ఆ బీజేపీ దగ్గర 3 రోజులు ఆ పొత్తు కోసం ఎంపర్లాడడం. అదేవిధంగా ఈ యొక్క పొత్తుని ఏమొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్గా ఏ ఒక్కరు కూడా అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆ యొక్క వీడియోస్ అయ్యి మనం చూసినట్టయితే నిన్న తిట్టిన మోడీని ఈ రోజు ఏమిచ్చి భుజస్కంధాలు మోస్తామంటే ప్రజలంతా గుడ్డిగా నమ్మరు. అదేవిధంగా మరి మోడీని కానీ లేనట్టయితే ఈ యొక్క అమిత్ షాని కానీ 2018లో భాగస్వామిగా ఉండేటప్పుడు చంద్రబాబు గారు వాళ్ళని ఎలాంటి హింస పెట్టారో ఎలాంటి ఇచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఫండ్స్ కూడా వేరే కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర పార్టీకి ఇచ్చి మోడీని ఎట్టి పరిస్థితిలో ఓడించి నేనే మళ్ళీ సెంట్రల్లో కూడా చక్రం తిప్పుతాననే స్థాయికి ఎదిగారంటే ఈరోజు మళ్ళీ అదే వ్యక్తి అతను రావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. అది మనకి ఈరోజే కదా నిజం. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఈరోజు కూడా ప్రజలు అలాంటి తీర్పిస్తారని కూడా మీ ఇచ్చేస్తాం. కాంగ్రెస్ చేసిన ఒకే ఒక తప్పుకి ఏమొచ్చి ఈరోజు అనుభవిస్తుంది గత 10 సంవత్సరాలు బట్టిని. మరి లాస్ట్ ఎలక్షన్లో ఏమొచ్చి కాంగ్రెస్తో వెళ్ళిన టీడీపీ ఈ రోజు ఏమొచ్చి మళ్ళీ బీజేపీ జనసేన అనేది. ఇంకా జనసేన వరకు వచ్చినట్టయితే మనం నేను చెప్పే కంటే మీ అందరికీ బాగా తెలుసు, ఒక స్టెబిలిటీ లేని నాయకుడు ఇప్పుడు కూడా పార్టీని నడిపించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే పార్టీని స్థాపించడం అనేది చాలా ఈజీ. పార్టీని లాంగ్ రన్ తీసుకెళ్లాలంటే దానికి కొన్ని ఎథిక్స్, కొంత అవగాహన, కొంత స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఉంటేనే ఆ యొక్క పార్టీని ఎస్పెషల్లీ రాజకీయ పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళగలం. ఎనీవే అతనైతే ఒప్పుకున్నాడు. నేను 10 సంవత్సరాలు ఈ రోజు నేను పార్టీ పెట్టిన తర్వాత కూడా నా పరిస్థితి 21 సీటుకి 2 ఎంపీ సీట్లకే పరిమితం అయ్యామని. అదేవిధంగా రెండోది ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 14 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఈరోజు అతను పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఎలక్షన్ కాకముందు బై ఎలక్షన్లో లాస్ట్ 2014 ఎలక్షన్లో 2019 ఎలక్షన్లు కూడా ఏంటని నిరూపించుకున్నారు. కాబట్టి ఈ పొత్తుల కోసం అయితే ఈసారి కూడా మళ్ళీ ప్రజలు వైసీపీ వైసీపీకి 100% పట్టుకడతారని అందులో ఎటువంటి చలకూరుపేట సభలో చూసాం మనం. నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట కూడా అనలేదంటే ఏమంటారు? దాని వెనక లాజిక్ ఏమంటారు? లాజిక్ అనేది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఓటర్కి అనేవాడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది లాజిక్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను ఒకటే కాన్సెప్ట్ పెట్టారు, నేను రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ వచ్చేటప్పుడు ఎన్ని సీట్లు అయితే గెలిచానో అన్ని సీట్లు గెలవాలని ఎన్డీఏ వచ్చి అది ట్రై చేస్తుంది. అతని కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ యొక్క ఎంపీ సీట్ల మీద తప్పించి ఆంధ్రప్రదేశ్లో నేను పొత్తు పెట్టుకుంటే నేను అసెంబ్లీలో గెలిచి నేనే అసెంబ్లీలో ఉంటానంటే అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద కానీ ఇటు చంద్రబాబు మీద కానీ ఎటువంటి కాన్ఫిడెన్స్ లేదు. ఆ యొక్క స్పీచ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏ ఒక్క మాట కూడా ఒక కామన్గా ఆ యొక్క సభలో మాట్లాడాలి కాబట్టి జనరల్గా మాట్లాడాలి చెప్పి ఇన్ జనరల్గా అయితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే అతని పరిపాలన కోసం కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు. దీన్ని బట్టే మనకి అవగాహన ఉంటుంది. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్లీట్ అనౌన్స్ చేయడం జరిగింది, ఒక అనకాపల్లి ఎంపీ తప్పించి. బట్ వేరైతే జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఆ పూర్తి స్థాయిలో అనౌన్స్ చేసినట్టయితే ఇంకా ఎలా ఉంటుంది అనేది మీరే చూస్తారని నేను చెప్పగలను. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా చూస్తారు? పొత్తు అనేది ప్రతి పార్టీలో సహజమే, కాకపోతే ఇప్పుడు అనేది అది కరెక్ట్ కాదు. మరి ఎందుకు కరెక్ట్ కాదంటారు? పొత్తు అనేది సహజమని అంటారు. రాష్ట్రంలోనూ పరిపాలన బాగానే ఉంది కదా, పరిపాలన బాగాలేకపోతే వీళ్ళందరూ ఆయనలాగే సింగిల్గా వెళ్ళాలి.
ఆయనలాగే వీళ్ళకి కూడా ప్రేమ ఉంటాయి ప్రజలకి వీళ్ళ మీద, కానీ వీళ్ళకి మీద అంత ప్రేమ లేదు కాబట్టి ఆయన గెలిపించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ప్రజలు చూస్తున్నారు. పొత్తులు ఎందుకు చూస్తే వాళ్ళేంది పొత్తులు పెట్టుకుంటారు? అలాగైతే ఈయన్ని తట్టుకోలేకే కదా వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారు. అంతేగాని అంతకంటే ప్రజలు మాత్రం కరెక్ట్గా ఉన్నారు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు సిటీల్లో అంటే కొద్దిగా ఏదో విద్యార్థులు కానీ ఏదో మామూలుగా కొంత ఎంప్లాయీ కొంత ఉండడం వల్ల, కాకపోతే అంటే ఎంప్లాయీస్ కూడా అంత వ్యతిరేకం ఏం కాదు. మొన్న డిఏలు ఇచ్చారు కదా, అదే దానివల్ల ఏం వ్యతిరేకం అవ్వదు. కాకపోతే 50% కొద్దిగా సిటీల్లోనే ఇబ్బంది అవ్వచ్చు, కానీ అంతగా మించి ఏం అవ్వదు. జనాలు మాటలు బట్టి చూస్తే సంక్షేమ పథకాలు తీసుకున్నారు ప్రతి ఒక్కరూ. జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టేటట్టు ఉన్నారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, మేము కూడా అటు ఇటు అందరి మాటలు వింటున్నాం. మరి అటు ఇటు బీచ్లో కూడా వాకర్స్ ఎవరు చూసినా సరే మరి పేదోడికి ఆదుకునే వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు కదా. మరి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే పరిపాలించారు. ఆయన ఏమి సొంతగా అక్రమాలు కానీ ఏం చేయట్లేదు కదా, డబ్బులు ఏమి దోచుకోవట్లేదు కదా అన్నట్టు ఆయన మీద ప్రజలు చాలామంది అలాగే అనుకుంటున్నారు. ఈసారి మాత్రం మళ్ళీ ఆయన్నే కోరుకుంటారు. మరి పొత్తుని ఎలా చూస్తారు? యాక్సెప్ట్ చేస్తారా విశాఖ ప్రజలుగా? పొత్తు అనేది ఇంకెవరైనా యాక్సెప్ట్ చేస్తారు? మన సభలో చూశారు కదా, సభలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఆయన ఏమో మాట్లాడగలిగారు? మోడీ గారు, నరేంద్ర మోడీ గారు అసలు మాట్లాడారు. వాళ్ళు స్టేజ్ ఫీలింగ్ తప్పదు కదా. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు అభిమానులు వాళ్ళ కార్యకర్తలు సంతోషం కోసం ఏదో మాట్లాడాలి కదా. అప్పుడు వాళ్ళు సందేహాలు చేశారు. మోడీ గారు సందేహం మోడీ గారు చెప్పారు. ఇంకా ఇప్పుడు చూస్తే కష్టం అండి. ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టం కడతారు. ఎలా ఉండిపోతుంది సార్? అదే మన మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనకపోవడం కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకపోవడం ప్రధాన కారణం ఏమై ఉంటుందంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చే సభ మాత్రం అక్కడ చూస్తే ఆయన 400 టార్గెట్ చేసుకుంటారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి 175 టార్గెట్. ఎవరు అభిప్రాయాలు చెప్పుకుంటారు. కాకపోతే ఇక్కడ రాష్ట్ర పరిపాలన బాగుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఇప్పుడు నేనున్నానండి, నా ఉనికి చాటుకోవాలంటే ఎవరితో ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వెళ్తున్నారు కాబట్టి ఈ 2 పార్టీలు ఖాళీ ఉన్నాయి కాబట్టి మరి అది తప్పదు కదా పొత్తు. టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, ఎలా చూస్తున్నారు సార్? విశాఖ ప్రజలుగా ఆ పొత్తుని ఎలా చూస్తున్నారు? టీడీపీ ఓన్గా పోటీ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది పొత్తు లేకుండా. కానీ పొత్తు పెట్టుకోవడం వల్ల కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు, కొన్ని అపోజిషన్ అయిపోతున్నాయి ఓట్స్ కూడా. ఈ పొత్తు వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం అంటారు? ఈ పొత్తు వల్ల వైసీపీకే ఉపయోగం ఉంటుంది. ఏ విధంగా సార్? ఏ విధంగా అంటే దీంట్లో 3 పార్టీలు కలిసి ఇప్పుడు ఉమ్మడిగా చేస్తున్నాయి. ఒక పార్టీ క్యాండిడేట్స్ ఇంకొక పార్టీకి అపోజిషన్గా ఇదివరకు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే 3 కలవడం వల్ల వాళ్ళు యాంటీ అయిపోయి అపోజిషన్ పార్టీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఇదే ప్రధానంగా ఇదే అండి. గతంలో తిట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలడం అనేది ఎలా చూస్తారు? కలడం అంటే చంద్రబాబు గారు, పవన్ గారు ఇద్దరు కలడం ఓకే, కానీ మోదీ గారు కలిశారు అంటే అంత ఇష్టపూర్వకంగా కలిసినట్టు అనిపించలేదు. అదే నా ఒపీనియన్. అంటే ప్రధానంగా ఏంటి, ఆయన ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం అనకపోవడం, జగన్ మీద కామెంట్ చేయడం, అంతేనండి. ఏం ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఆ మీటింగ్ ద్వారా? ప్రజలుగా మోదీ గారు ఏం మాట్లాడతారు అనుకున్నారు? ఏం ఎక్స్పెక్ట్? మోదీ గారు ఏదో రాష్ట్రానికి ఏదన్నా చెప్తారేమో అనుకున్నాం, కానీ అదేం కూడా అసలు చెప్పలేదు. ఏదైనా ఉపాధి వేతనాలు కానీ ఏదన్నా చెప్తారని చూసాం, కానీ అసలు దాని గురించి అసలు మాట్లాడలేదు. మోదీ గారు ఏమీ కూడా చెప్పలేదు. కానీ అతను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అది ఇష్టపూర్వకంగా కలిసినట్టుగా అనిపిస్తుందండి. ఇంకా అంత అంతకుమించి ఇంకేం లేదు. అనేది మోదీ గారికి ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. జనసేనకి తెలుగుదేశం ఒక విధంగా కోరుండి వాళ్ళే మైనస్లోకి వెళ్తున్నారని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన వెయిటేజ్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ అవ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ ఎవరైనా కూడా కొంత నిరుత్సాహంలో ఉన్నారు, బాధలో కూడా ఉన్నారు. నిజంగా బాధలో కూడా ఉన్నారు. కాకపోతే అది నేను కూడా అదే దీంట్లో ఉన్నాను.
బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆయనకి ఉన్న వాటిలో నెగ్గించుకోండి అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళని నెగ్గించుకోవడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం. మిగతా ఏరియాలో మాత్రం ఓట్ షేరింగ్ ట్రాన్స్ఫర్ అనేది కొంత కష్టమనే నా ఉద్దేశం. ఇప్పటికైనా వాళ్ళు ఈ ఎమ్మెల్యే ప్రకటించిన తర్వాత ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటారు టీడీపీ జనసేనలో? ఎమ్మెల్యే అంటే ఆ ముందు నుంచి వాళ్ళ ఏరియాలో లోకల్ వాళ్ళు నాకే వస్తుందని ఆ ఏరియాలో చేసుకున్నారండి చాలామంది. ఈ పార్టీ అధినేతలు ఏం చేస్తున్నారంటే వాళ్ళని అభిప్రాయం తీసుకుని వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే ఇంత వ్యతిరేకం ఉండకపోనండి. ఇప్పుడు సపోజ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారని తెలుసు, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ అంటే వన్ టైం డైరెక్ట్గా డిసైడ్ అవ్వటం వలన అక్కడున్న వర్మ గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ కొంత అప్సెట్ అవుతారండి. అదే ముందుగానే వాళ్ళని పిలుచుంటే ఆ వ్యతిరేకం లేకపోయినా కదా. ఇప్పుడు తర్వాత పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తాను అది అంటే ఇప్పుడు కామయ్యారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ వెనకాల ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఎంతవరకు టర్న్ అవుతారన్నది కూడా రానున్న రోజుల్లో కానీ మనకి ఇంకా తెలియదు. ఆ వ్యతిరేకత పోవాలంటే ఇప్పటికైనా జనసేనకి ఇవ్వాల్సిన వెయిటేజ్ ఏదో ఓట్ షేరింగ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మాత్రం ఏదో మినిస్ట్రీస్లోనో లేదంటే వేరే దాంట్లోనో మీకు డెఫినెట్గా వెయిటేజ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎవరో ఒకరు అనౌన్స్ చేస్తేనే ఓట్ షేరింగ్ ఉంటుందండి. లేకపోతే మాత్రం ఓట్ షేరింగ్ డౌటే. ఈ పొత్తు అనేది ఇంకా లాభం కాస్త నష్టం చేకూరుస్తుందా? బీజేపీతో ఉండటం వలన బీజేపీ వలన కొన్ని కమ్యూనిటీస్ ఎలాగ వ్యతిరేకం అవుతారండి. అంటే ముస్లిమ్స్ కానీ లేదంటే ఈ కమ్యూనిస్ట్స్ కానీ మైనారిటీస్ కానీ కొంతమంది వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి బీజేపీ గురించి. అదే ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే ఓకే డెఫినెట్గా బీజేపీని కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు కొంతమంది. మొన్న ప్రధాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మన ముఖ్యమంత్రిని కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాన్ని ఎలా చూస్తారండి? అది అందరికీ తెలిసిందే సార్. బీజేపీకి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కాళ్ళు మొక్కుతారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఈవెన్ వైసీపీ అవనండి, తెలుగుదేశం అవనండి, జనతాతో తెలుగుదేశం అవనండి, సెంటర్కి మాత్రం ఇప్పుడు దాసోహం అనకపోతే మన స్టేట్కి రావాల్సిన ఏదైనా పనులు ఆగిపోతాయని ఒకటి వాళ్ళ సొంత స్వార్థం కూడా ఉంటుందండి. అంటే వైసీపీలో అయితే అప్పటి వరకు ఆయన జగన్ గారు వాళ్ళ కేసుల గురించి కానీ వాళ్ళ ఇది గురించి కానీ అక్కడ దాసోహం ఇవ్వరని అనుకుంటున్నారు అందరూ. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం కూడా వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళతో అప్పర్ హ్యాండ్లో ఉండాలంటే సెంట్రల్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి వీళ్ళు కూడా ఉంటారు. అంచేత ఏ విషయంలో కూడా ఫైట్ చేసే ఉద్దేశం ఎవరికి ఉండదండి. అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడే విధానం చూస్తే ఆయనకి పొత్తు పెద్ద ఇష్టం లేనట్టు మాట్లాడారు అనేది అభిప్రాయం. నిజం అనేది అది మొదటి నుంచి అంతే కదా. వీళ్ళు కావాలని బీజేపీతో వెళ్ళాలని చెప్పి ముందుగానే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ పొత్తుకి తీసుకెళ్లాలనే ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండాలంటే పొత్తు ఉండాలని అంతే ఉన్నారు తప్ప పొత్తు వలన కూడా అంటే ఇప్పుడు ప్లస్ మైనస్ అనేది ఇంకా రానున్న రోజుల్లో కూడా తెలుస్తుందండి. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడున్న పొజిషన్లో మొన్న సభ ద్వారా ఒక క్లారిటీ వచ్చింది అనేది కొంత అవగాహన. ఎప్పుడు బీజేపీ రెండు విధాలుగానే వాళ్ళు ఉంటారండి. డైరెక్ట్గా వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రాసెస్లో ఆలోచిస్తారు ఏం చెప్పని. ఇక్కడ వీళ్ళు వస్తే వీళ్ళని హైలైట్ చేసుకుంటారు. లేదు వైసీపీ జగన్ గారు వచ్చారంటే ఆటోమేటిక్గా జగన్ గారిని కూడా ఓన్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరినైనా ఓన్ చేసుకుని టోటల్గా సౌత్లో వాళ్ళ తాలూకా పార్టీని చేసుకోవాలని చూస్తారు, విస్తరించాలని చూస్తున్నారు.